అందరికీ నమస్కారమండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. నేటికి రేపొక తీరని ప్రశ్న, రేపటికి మరునాడొక ప్రశ్న. కాలమనే గాలానికి చిక్కి తేలని ప్రశ్నలు ఎన్నెన్నో. రేడియోలో మధుర గాయని కంఠంలో విషాదం సుడులు తిరుగుతూ మనసును మరింత కలచివేస్తోంది. బిగ్గరగా ఈ ప్రపంచం దద్దరిల్లిపోయేలా నవ్వాలనిపించింది కావేరమ్మకి. కాని ఓపిక లేదు. మనిషి దుఃఖంలోనూ సుఖంలోనూ కూడా నవ్వుతాడు. శరీరానికి నొప్పి తెలుసు, బాధ తెలుసు. కాని హృదయానికి తెలిసేది గాయం. అద్దాన్ని పగలగొడుతుంది శరీరం. పగిలిన ముక్కల్ని ఏరి అద్దుకు పెడుతుంది హృదయం. ఏమిటి అర్థం లేని ఆలోచనలు? కొన్నాళ్లకి ఆలోచించేందుకు కూడా మనసుకి శక్తి నశిస్తుందేమో. అప్పుడు తనకి శాశ్వత విముక్తి కలుగుతుందేమో. కావేరమ్మ గారు, 2వ తారీఖు వచ్చేసినది. జీతం డబ్బులు అడుక్కురమ్మంది మాయమ్మ. పనిపిల్ల కిటికీలో నుంచి తొంగి చూసి తననుద్దేశించే అంది. మా అబ్బాయి ఊరి నుంచి రేపొస్తాడు. గిన్నెలన్నీ లోపల పెట్టావా? కావేరమ్మ కంఠం గురగురలాడింది. ఏడమ్మగోరు ఉలకరు పలకరు. బాబుగారు డాక్టర్ కాడకెళ్ళినట్టున్నారు. ఈ అమ్మకిదేం మాయదారి రోగమో. నోట్లో గుడగుడా తప్ప మాటే రాదు. ఇంతకంటే గోడనయం. పనిపిల్ల విసుగ్గా మొహం చిట్లించి సణుగుతూ వెళ్ళిపోతోంది. ఏటన్నావే గుంట? నాకు మాయదారి రోగమా? నాకే రోగమూ లేదన్నారే డాక్టర్లు. మళ్ళీ గుడగుడా శబ్దం తప్ప మాట రాలేదు. ఈ మధ్య ఇదే వరస. తనకే రోగమూ లేదని ఎన్ని ఆస్పత్రి తిరిగినా ఒక్కటే మాట. కన్నబిడ్డలు గుండెలవిసేలా ఏడుస్తూ ఎన్నో ఊర్లు తిప్పారు. డబ్బులు నీళ్లల్లా ఖర్చయిపోయాయి తప్ప రోగం లేదంటారు డాక్టర్లు. అక్కడికి ఏడుకొండల వాడికి మొక్కుకుంది. గొంతు నొప్పి తగ్గితే దర్శనం చేసుకుంటాను స్వామి అని. ఏంటో ఆ దేవుడికి ఈ రోగం అంతుపట్టినట్టు లేదు. అదేదో కొత్త రోగం దేశంలోకి వచ్చిందన్నారు. అదేమరా చంటి? చిన్న కొడుకుతో ఆ మధ్య కాస్త మాట్లాడే ఓపికన్న కాలంలో అంది. ఎయిడ్సా? చి, నీకెందుకొస్తుందమ్మా అలాంటి జబ్బు? దాని లక్షణాలే వేరు. అమ్మా, అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకు. తెలుగు మందుకు లొంగని రోగం ఉండదు. అది వాడుతున్నావుగా, తప్పక తగ్గిపోతుందమ్మా. ఆ 4 మాటలకే నిండా 18 లేని చంటి కళ్ళు మంకెన పువ్వులయ్యాయి. ఏడవకు నాన్న, ఉత్తినే అన్నాను. నాకే నొప్పి లేదు, జబ్బు లేదు. ఏడుపు ఆపుకుంది. బిడ్డల్ని చూస్తే కడుపు తరుక్కుపోతోంది. 6 నెలల క్రితం పెద్దాడి పెళ్ళయిందన్న మాటే కాని వాడికి ఏ కోసానా సుఖం లేదు. ఎంత ఘనంగా చేసింది పెళ్లి. అప్పటికి మాయదారి రోగం లేదు. కుందనపు బొమ్మలాంటి తన కోడల్ని చూసి అంతా అసూయపడ్డారు. దూరం ఊళ్ళో తిండికి నానా ఇబ్బంది పడుతున్నాడని ఏరి కోరి కుందనపు బొమ్మని చేసింది. తాను కూడా 4 నెలలు భర్తతో కలిసి పెద్దాడి కాపురం కళ్ళారా చూసి మురిసిపోవాలి అనుకుంది. కాని ఈ మాయదారి గొంతు నొప్పి దావరించింది. మింగలేదు, కక్కలేదు. ఏదో మందు. కణతలు పగిలిపోయే బాధ. చెవుల్లో హోరు. పెద్ద పిల్లకి ఉత్తరం రాస్తే చంటి పిల్లాడితో పరిగెత్తుకొచ్చింది. మిగతా పిల్లలు కూడా చదువులకి సెలవు పెట్టి మరీ వచ్చారు. పెద్దది మరీ పేల. కళ్ళు తెరిస్తే కావేరి, గొంతు విప్పితే గోదారి పొంగుకొస్తాయి. వచ్చింది మొదలు. పసిపిల్లాడి ఆలనా పాలనా మానేసి తనని చుట్టేసి బావురుమంది. తనకి ఆపుకోలేని దుఃఖం వచ్చింది. ఆయన కేకలేశారు. ఏం జబ్బో తెలియకుండా అదేదో ప్రాణం పోయే జబ్బులా ఆ ఏడుపులేమిట్రా అని. ఆయన వెర్రిబాగుల మనిషి, లౌక్యం తెలియని మనిషి. ఏదో ఇంత సంపాదించి ఆ కాస్త తన చేతుల్లో పోసి దులుపుకోవడం తప్ప అన్యం పుణ్యం తెలియదు. తనకేదైనా అయితే ఈ లోకంలో ఎలా బ్రతుకుతారో. గొంతు వాపు చూసి క్యాన్సర్ ఏమోనని భయపడి ఆపరేషన్ చేయించుకోనంటుందే మీ అమ్మ. ఆయన కంఠంలో ఆవేదన. అమ్మో, ఆ మాట అనకండి. ఆ పేరు వింటేనే నా గుండె ఆగిపోతుంది. అది వస్తే బ్రతకరని అందరూ చెప్పారే వేణి అంది తను పేలగా. వేణి ఉగ్రురాలయ్యింది. ఎవరమ్మా అన్నది? ఈ చుట్టుపక్కల వాళ్ళకి అసలు పని పాట లేదు. క్యాన్సర్ అయితే ఇలా ఉండదు. అయినా నాన్న, బయాప్సీ చేయిస్తే విషయం తెలిసిపోతుంది. అనుమానం తీరిపోతుంది. దానికింత గాబరా ఎందుకు? అనుమానంగానే మందలించింది వేణి. అదుంటే తనకి ఎంతో ధైర్యం. 30 ఏళ్ళొచ్చేదాకా ఈ సంసార భారం మోసి మోసి అలసిపోయింది. చివరికి తనే నచ్చజెప్పి దానికి పెళ్లి చేసి ఓ జీవితం ఏర్పరిచింది. లేకపోతే పిచ్చి పిచ్చి ఆదర్శాలతో ఆశయాలతో ఈ కుటుంబం కోసం జీవితాన్నే బలి చేసుకుంటే తమకి పుట్టగతులుంటాయా? నాన్నా, మీ అల్లుడికి ఇవాళే లెటర్ రాసి పడేస్తున్నాను. ఈ బయాప్సీ చేయించి క్యాన్సర్ కాదని అమ్మకి అనుమానం తీర్చిగాని నేను వెళ్ళను. తనకి ఎంతో ధైర్యం వచ్చింది. నిజంగా అది పరుగుల కృష్ణవేణే. వారం రోజుల్లోగా తనకి ఆ
బయాప్సీ చేయించి ఫలితం తెప్పించింది. పెద్దాడు పెద్దది, చంటాడు, పొరుగుర్లో చదువుకుంటున్న భాస్కరం, నీల అంతా ఆ రిపోర్ట్ వచ్చేదాకా కాచుకునున్నారు. తన మొక్కులు ఫలించి క్యాన్సర్ కాదన్నారు డాక్టర్లు. వేణి సంబరం అంతా ఇంతా కాదు. ఆ పిచ్చిదానికి సంబరంతో బావురుమని ఏడుపొచ్చేసింది. పెద్దాడు సరే సరి, పిల్లలు ఆయన అంతా కన్నీరు కారుస్తూనే సంబరపడ్డారు. మా అమ్మకి క్యాన్సర్ కాదని అంతా కలిసి తిరుపతి వెళ్లి రావడం కూడా అయ్యింది. వేణి మాత్రం వెళ్లిపోయే ముందు ఒక సలహా ఇచ్చింది. ఒరే నాని, అమ్మని నాన్నని ఈ పల్లెటూళ్ళలో ఉంచితే ఇలా లేనిపోని భయాలే పెట్టుకుంటారు. ఇంకా వదినకి నువ్వున్న ఊరు ట్రాన్స్ఫర్ కాలేదు కదా, నువ్వే వదిన ఉన్న ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకో. అది ఎలాగో పట్నం కనుక అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రమే కనుక ఉభయతారకంగా ఉంటుంది. అది కాదే అమ్మలు, ఈ ఊరు వదిలితే నాకు తోచతే. తను ఆయన వారించబోయారు. పెద్దాడు పట్టుబట్టాడు. వీళ్ళు రాకపోతే మేమే ఉద్యోగాలు మానేసి వచ్చేస్తాం. మేము చదువులు మానేసి ఇక్కడే ఉంటాం. చిన్నాళ్లు కూడా పంతం పట్టారు. తమకి ఇక్కడికి రాక తప్పింది కాదు. నట్టింట పల్లెటూళ్ళలో దీపం పెట్టే దిక్కులేక ఆ ఇంటికి తాళం వేస్తూ ఉంటే తను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడుతుందా అనిపించింది. అయినా ఏదో వాళ్ల తృప్తి కోసం ఓ నెల్లాళ్లు ఉండి వచ్చేస్తే పోతుంది. తనకి ఏ జబ్బు లేదుగా అనుకుంది. కాని ఈ 6 నెలలుగా తన ఆరోగ్యం మరింత క్షీణించింది. కొత్తలో ఇంగ్లీషు మందులకి ఏదో కాస్త సర్దుకున్నా గొంతు మరింత వాచి కాయ కాచింది. పళ్ల రసాలు కూడా దిగడం కష్టంగా ఉంది. అక్కడికి ఆ కాయ కరిగించాలని ఎంత డబ్బు తగలేసి ఎన్ని ఊళ్ళు తిరిగినా జబ్బు లేదు, అదే తగ్గిపోతుంది అన్న మాట తప్ప డాక్టర్లు మరో ముక్క మాట్లాడారు కాదు. ఒక్కరూ ఒక్క ఇంజెక్షన్ చేసిన పాపాన పోలేదు. అమ్మా, కావేరమ్మ ఆలోచనల్లో నుంచి తేరుకుని కళ్ళెత్తి చూసింది. భాస్కరం వచ్చినట్టున్నాడు. ఎప్పుడొచ్చావురా కన్నా అన్నట్టు చూసింది కావేరమ్మ. గుడికి వెళ్లి వచ్చినట్టున్నాడు భాస్కరం. నీ పేరా, నువ్వు త్వరగా మా పాత అమ్మలా అవ్వాలని శివునికి అభిషేకం చేయించానమ్మా. చిన్న విప్పి విభూది తల్లి నుదుట పెట్టి అరటిపండు రవ్వంతా తీసి నోటికి అందియబోయాడు. వద్దు అన్నట్టు విలవిల్లాడుతూ చూసింది కావేరమ్మ. గొంతు లోపలికి ఏదైనా పోతే ప్రాణం పోయి నొప్పి. అమ్మా, అద్దం కావాలా? చంటాడు ఆతృతగా అడిగాడు. రోజు అద్దంలో గొంతు చూసుకుంటూ కాయ కరిగిందో లేదో తడిమి చూసుకోవడం అలవాటైపోయింది కావేరమ్మకి. వద్దన్నట్టు తల ఊపింది. అమ్మా, నాన్నగారు డాక్టర్ దగ్గర నుంచి మందు తెచ్చారా ఇవాళ? తాగాన్లేరా అన్నట్టు చూసింది. తాగకపోతే నీ గొంతు నొప్పి ఎలా తగ్గుతుందమ్మా? నేల ఆరిందలా దెబ్బలాడింది. నిన్ను చూసి వారం రోజులైపోయిందట. రోజు నీకోసం నిద్రలో కలవరిస్తోందని మన వేణిని తీసుకుని అల్లుడు వస్తున్నాడే కావేరి. పుల్లలా అయిపోయిన కావేరమ్మ చేతుల్ని మృదువుగా నిమురుతూ అన్నారు సీతారామయ్య గారు. పెద్దాడు ఏడి? గుడగుడ శబ్దం వచ్చింది కావేరమ్మ కంఠంలో. సైగలకి అలవాటు పడిపోయిన అందరికీ అర్థమైంది. శనివారం రేపు కదా, రేపు రాత్రికొస్తాడమ్మా. పడుకో కావేరి, అంతా భోజనాలకి వెళ్తున్నారు వంటింట్లోకి. అమ్మా, నువ్వు కూడా మా దగ్గర కూర్చుంటే మాకు గోరు ముద్దలు పెట్టినట్టే ఉంటుందమ్మా. చంటాడు గోల పెట్టాడు. లేవలేన్రా అన్నట్టు సైగ చేసింది కావేరమ్మ. రేపా డాక్టర్ని అడిగేస్తాను, అటో ఇటో తేల్చేస్తాను. ఎన్నాళ్లైనా అమ్మకి తగ్గకపోతే ఎలా? లేదా నేను చదువు మానేసి వచ్చేస్తాను. చంటాడి ఆవేశానికి, వెర్రి అభిమానానికి కళ్ళు చెమర్చాయి కావేరమ్మకి. ఏడవకమ్మా, చదువు మాననులే, ఉత్తినే అన్నాను. నువ్వలా మంచం మీద ఉంటే ఏడుపోస్తోందమ్మా. వెళ్ళిపోయాడు చంటి ఏడుస్తూనే. ఏంటో రత్నాల్లాంటి పిల్లలు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో వాళ్లంతా దగ్గరుంటే తనకి అనారోగ్యంగా ఉన్నా ఏ లోటు అనిపించదు. ఎల్లుండి సోమవారం. అంతా మళ్లీ ఎవరి పనుల్లోకి వాళ్లు వెళ్లిపోగానే ఒంటరితనం మొదలు. ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ పూట మందు కోసం. తను ఆ 4 గోడలు చూసుకుంటూ కదల్లేక నిర్జీవంగా ఆ మెత్తని పరుపు మీద అలా దూరాలు ఎన్నోసార్లు లెక్క పెడుతూ మళ్లీ శనివారం దాకా ఎదురు చూడాలి. కోడలికి ఉద్యోగం, ఇటు తను పాపం నోరెత్తకుండా చేస్తూ సతమతమవుతోంది. తనకే ఓపికుంటే అలా కష్టపడనిచ్చేదా? పాటి ఇల్లు తిరునాళ్లలా ఉండేది. పిల్లల అల్లరితో, పాలేళ్ల ఆదలింపులతో, గొడ్డు గోద పాడి పంటలతో సందడిగా, వచ్చేపోయే చుట్టాలతో ఎలా ఉండేది? అదేమిటో ఈ ఊరొచ్చాక ఒక్క చుట్టమూ రాలేదు. రక్తం పంచుకున్న చెల్లెలు కూడా చూడ్డానికి రాలేదు. దూరాభారం ఏం చేస్తారు? చుట్టుపక్కల ఈ పట్నంలో ఇంతమంది ఉన్నా అందరిది తలో త్రోవ. పక్కింట్లో దొంగలు పడ్డా ఒక్కరూ తలుపులు తీయరు. హత్యలు జరిగినా ఉలకరు పలకరు. పక్కవాటాలో అద్దెకున్న వాళ్లు ఏనాడు కాసేపు దగ్గర కూర్చొని ఆదరంగా మాట్లాడరు. తనకేదైనా
అంటురోగం అనుకుంటున్నారో ఏమిటో. ఇదే తన ఊళ్ళో అయితేనా ఈ పాటికి తనని ఎంత ఆదరంగా చూసేవారు. ఒక్క క్షణం విడిచిపెట్టేవారా? ఊళ్ళో వాళ్ళు పల్లెకి వెళ్ళిపోదామని ఎంత చెప్పినా ఆయన వినరు. తనకెవ్వరూ లోటు చేయడం లేదు. కాని ఇదొక బందీఖానా. భరించలేని ఒంటరితనం. దేనికోసమో అన్వేషణ. అంతా నిశ్శబ్దం. ఏదో నిరీక్షణ. అన్వేషణ నిరీక్షణలో నుంచి ఆశాకుసుమం మళ్లీ తను లేచి తలారా స్నానం చేసి దీపారాధన చేసి నిండు కుంకుమతో భగవంతుణ్ణి కళ్ళారా చూసుకుంటూ పిల్లలందరికీ వెన్నముద్దలు తినిపిస్తూ ఆయన బాగోగులు చూసుకుంటూ వచ్చేపోయే అతిథి అభ్యాగతులతో తన సొంత ఇంట్లో నట్టింట తిరుగాడే అదృష్ట ఘడియ ఎప్పటికో. కావేరి, ఇవాళ పేపర్లో ఓ వార్త పడిందోయ్. ఎలాంటి మొండి రోగాలైనా కుదురుస్తున్న డాక్టర్ గురించి రాశారు. పెద్దాడికి చెప్పి అమ్మలతో కలిసి నిన్ను తీసుకెళ్లి చూపిస్తే బాగుంటుందేమో తన ముంగురులు సరిచేస్తూ అన్నారాయన. ఈ 3 నెలలుగా ఈయన ఇదే వరస. కొంపదీసి మతిగాని చలించలేదు కదా అనిపిస్తుంది తనకి. ఆ వెర్రి ఆవేదన, ఆర్తి, పేపర్ కటింగులు, కళ్ళజోడు సరిచేసుకుని చూడ్డం చూస్తే కడుపులో పేగులు మెలితిప్పే బాధ. అన్నట్టు తన కడుపులో పేగులెక్కడున్నాయి? ఇటు సెలైన్ పెడుతూ ఉంటే, రోజు వెంటనే మరో ద్వారం గుండా పోతూ ఉంటే నీరసం, బాధ. వద్దంటే వినరు. వాళ్ల ఆత్రం వాళ్లది. పిచ్చినాగన్నలు. తానేమీ తినడం లేదు కదా. ఒకే రోజు 2 సెలైన్లిస్తే తనకి బలం వచ్చేసి తిరిగేస్తుందని ఆదుర్త. కాని ఏదీ తనకి ఇమడడం లేదని వాళ్లకి సైగలు చేసి కూడా చెప్పలేకపోతోంది కదా తను. పోయిన కరెంటు వచ్చినట్టుంది. టేప్ రికార్డర్లో ఘంటసాల వారి భగవద్గీత వినిపిస్తోంది. తనకిష్టమని చిన్నాడు తను దాచుకున్న డబ్బులతో కొని 3 నెలల క్రితం పట్టుకొచ్చాడు. వీళ్ల తాపత్రయం చూస్తూ ఉంటే ఏడుపొస్తోంది తనకి. వెంకటగిరి చీర ఇష్టమని 600 తగలేసి పెద్దాడు పండక్కి చీర కొన్నాడు. చంటి పిల్లాడితో సతమతమవుతూనే తనకిష్టమైన బొబ్బట్లు పండగ నాడు హైరాణ పడుతూ చేసింది పెద్దది. తనకి మ్యాచింగ్లేమిటి? కోడలు వెర్రిగాని చీరకి తగ్గ జాకెట్టు కుట్టి ఎర్ర రంగు గాజులు వేసి పండగ నాడు తనకి మంచం మీదే స్నానం చేయించి బొమ్మలా తయారు చేశారు కోడలు పిల్లలు కలిసి. మహాలక్ష్మిలా ఉన్నావే కావేరి. ఆయన సంబరం అంతా ఇంతా కాదు. మా అమ్మకిష్టమైన వంటల్ని ఇవాళ అమ్మ ఎదురుగానే కూర్చుని భోజనం చేద్దాం. అమ్మ వాసనలు ఆస్వాదిస్తుంది. చిన్నది నీల తన ఎదురుగానే ఆ జబ్బు గదిలోనే అందరికీ వడ్డించింది. తనకి బోరున ఏడుపు, ఓ పక్క తృప్తి. జబ్బు వాసనని భరిస్తూ బిడ్డలు నిగ్రహించుకుంటూ అసహ్యం లేకుండా ఎలా తింటున్నారో కదా. టేప్ అయిపోయినట్లుంది. భగవద్గీత ఆగిపోయింది. అబ్బా చలి. ఫ్యాన్ వేసి మర్చిపోయినట్టున్నారు పిల్లలు. అన్నాలు తింటున్నారు కాబోలు. ఎలా పిలవడం? దుప్పటి తీసి కప్పుకుందామంటే తన చేతులు నీరసంతో కదలడం లేదు. ఎంత ప్రయత్నించినా. సూర్యుడు అస్తమించినట్లు. ఈ గదిలో సూర్యాస్తమయాలు రెండూ ఒక్కటే తనకి. మనసులో ఆహ్లాదం స్థానంలో దిగులు, గుబులు, నిరాశ. అరికాళ్లలో నుంచి పదునైన చలి ఒంట్లోకి ప్రవహిస్తోంది. శరీరంలో అన్ని భాగాలు ఉడిగిపోయినా ఈ మెదడు పనిచేయడం మానదే. అదే తనకి శిక్షలా ఉంది. తనకి ఎంతో గాఢ నిద్ర వస్తే బాగుండును. అమ్మో, నిద్రపోతే బిడ్డల్ని ఆయన్ని ఎలా చూడడం? మళ్లీ రేపు అంతా వెళ్ళిపోతారు. ఎందుకో ఈ ఒంటరితనం భరించలేకపోతోంది. వాళ్లంతా వెళ్ళిపోయాక తనకేదైనా అయితే ఆ శ్మశాన నిశ్శబ్దంలో మతి స్థిమితం లేక ఆయన అల్లల్లాడిపోతే, తన కట్టెను నిర్జీవమైన కళ్లతో వెర్రిగా చూస్తూ ఆయన కకావికలైపోతే, అబ్బా ఈ ఆలోచనలు భరించలేకపోతోంది. ఎవరైనా తలగడ కింద నిద్రమాత్రలు తీసివేస్తే బాగుండును. జీవితం నిశ్శబ్దం నిండిన లేఖ. మహాభయంకరం. శూన్యానికి అంతం లేనట్టే నిశ్శబ్దానికి లేదు. ఆ కళ్ళు పూర్వంలాగే నిశ్శబ్దంతో నిండిపోయి ఉన్నాయి. 6 నెలలుగా అదే నిగూఢ నిశ్శబ్దం. ఆ గొంతు 3 నెలలుగా మూగపోయింది. కావేరమ్మలో ప్రగాఢ నిశ్శబ్దం. అయితే అది ఛాయాచిత్రం. ఆ గదిలో కావేరమ్మ కన్నబిడ్డలు, మనవళ్ళు, భర్త ఉన్నా అలవి కాని నిశ్శబ్దం. సన్నగా ఓ మూల నుంచి వేణి ఏడుపు. నాన్న, అమ్మకి థ్రోట్ క్యాన్సర్ అని తెలిసిన రోజున మనమంతా అంతగా ప్రపంచం బద్దలయ్యేలా అమ్మకి తెలియకుండా ఏడ్చాం. ఈ రోజు మనకింత నిశ్శబ్దం ఎలా వచ్చింది నాన్న? సీతారామయ్య గారు వేదాంతిలా నవ్వారు. మనిషికి మృత్యు ఎప్పుడొస్తుందో తెలియడం అంత ఘోరమైన శిక్ష మరొకటి లేదమ్మా. అందులో ఆత్మీయుల చావు. ఈ 6 నెలలుగా మనం మీ అమ్మని మృత్యువు ఏ క్షణాన కబలిస్తుందో, ఏ క్షణాన ఆ శరీరంలో చలనం ఆగిపోతుందో
ఏ క్షణాన ఆ గొంతు, కళ్ళు కదలికలు మనకు కనిపించవు అని రాత్రింబవళ్ళు మహాదారుణమైన చిత్రక్షోభను అనుభవించాం. ఆమె ఇక ముందు కనిపించదు, మన సేవలు, అభిమానం అందుకోలేదు అని ఆత్రంతో 6 నెలలుగా అంతా ఆదుర్దా పడ్డాం. తీరా ఎదురు చూడకూడని ఎదురైన క్షణంలో మనకి ఆశ, దుఃఖం, ఆవేదన, ఆర్తి ఏదీ మిగల్లేదు. అందుకే మనకెవ్వరికీ దుఃఖం రాలేదు. నిజానికి క్యాన్సర్ అనే పదానికి మీ అమ్మ కంటే ఎక్కువగా భయపడింది మనమేరా. అమ్మ మాత్రం చాలా అదృష్టవంతురాలు నాన్న. తన మృత్యువు క్యాన్సర్ అని అమ్మకి తెలియకూడదని మనం పడ్డ తాపత్రయం ఫలించింది. క్యాన్సర్ అని తెలిస్తే అమ్మ గుండె ఆ రోజునే ఆగిపోయి ఉండేది. మిగతా వాళ్ల మాట ఎలాగున్నా మీరు ఇంతకాలం అమ్మకి తెలియకుండా గుండె నిబ్బరంగా ఉండడం నాకిప్పటికీ ఆశ్చర్యమే. పెద్ద కొడుకు నెమ్మదిగా అన్నాడు. ఏమో, నాకు మాత్రం అమ్మకు జబ్బు పేరు తెలియకపోవడం దురదృష్టమేమో అనిపిస్తోంది. తెలిస్తే తనకేవైనా కోరికలుంటే ఈ 6 నెలల్లోనూ తీర్చుకునేది కదా, డగ్గుత్తికతో అన్నాడు రెండోవాడు భాస్కరం. అమ్మకి మన సొంత ఇంటికి మాత్రం ఎంతో అనిపించుంటుంది. చిన్న కొడుకు శేఖర్ దిగులుగా అన్నాడు. ఆస్తి కోసం అవస్థలు పడాల్సి వస్తుందని మీలో ఎవరైనా సంతకాలు పెట్టిస్తే అమ్మకి అనుమానం వచ్చి చావు తెలిసిపోతుందేమో అని రాత్రింబగళ్ళు మీకలాంటి బుద్ధి కలగనివ్వకూడదని ఎన్నో దేవతలకు మొక్కుకున్నాను. వేణి కళ్ళు తుడుచుకుంది. ఏమైనా అమ్మ అదృష్టవంతురాలు. అమ్మ జబ్బు చావు తెలిసి ఈ 6 నెలలుగా మనం నరకం అనుభవించాం తప్ప అమ్మ ప్రశాంతంగా ఉంది. చివరికి వారం మధ్యలో మనం ఎవ్వరూ దగ్గరలేని రోజున సరిపోకుండా మనం అందరం ఉన్న రోజున ఆదివారం పోవడం, అది నిద్రలో, అమ్మకి మనకి కూడా తృప్తి. భాస్కరం అన్నాడు. అన్నయ్య, నాన్నని ఓదార్చండి. మనం ఎవ్వరం గమనించనే లేదు. లోపల అమ్మ గదిలోకి ఎప్పుడు వెళ్లారో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు. నీల పరిగెత్తుకొచ్చింది. అందరి గుండెల్లోనూ రైళ్లు పరిగెత్తాయి. ఎంతసేపు అమ్మ గురించి ఆలోచించారు తప్ప గంభీరంగా వేదాంతిలా కనబడే నాన్న దుఃఖాన్ని ఎవ్వరూ ఊహించలేకపోయారు. మావయ్య గారు, అత్తయ్య లేని లోటును మీకు తీర్చలేకపోయినా మేమెవ్వరం మీకు ఏ లోటు చెయ్యం. కోడలు విశాల అనునయంగా అంది మామగారితో. సీతారామయ్య గారి దుఃఖానికి ఆనకట్టలేదు. అదొక ప్రవాహంలా సాగిపోతోంది. అరగంట తర్వాత ఆ వరద ఆగింది. పిల్లలంతా బ్రతిమాలేక గొంతు విప్పారు. ఇతరులకు కష్టాల్ని నష్టాల్ని కలిగించని స్వార్థ పదార్థమే అవుతుంది. మీ అమ్మ అలాంటి స్వార్థపరురాలులా మీకెవ్వరికీ కష్టం కలిగించకూడదని నా దగ్గర ఒట్టు వేయించుకుంది. సొంత ఇంట్లో పోవాలన్న కాంక్షను కూడా మీకోసం అణిచేసుకుంది. అంటే ప్రశ్నార్థకం. 3 నెలల క్రితమే మీ అమ్మ నన్ను నిలదీసింది. 35 ఏళ్ల మన అనుబంధాన్ని మీరు మోసం చేస్తారా? నాకేం జబ్బో చెప్పరు. పిల్లలు మీరు గుండెలవిసేలా నాకు తెలియకుండా బోరుమనడం నాలేదనుకుంటున్నారా? నేను ఆడదాన్నండి. అందున అమ్మను. అమ్మకి బిడ్డల ఆకలి తెలిసినట్టే ఆక్రందన తెలుస్తుంది. పసిబిడ్డ ఆకలిని, నిద్రను గుర్తించే అమ్మ వాళ్ల ఆవేదనను గుర్తుపట్టలేదు అనుకుంటున్నారా? ఈ గొంతు క్రమంగా కాయ కట్టడం చూస్తూ ఉంటే నాకేం జబ్బో తెలిసిపోయిందండి. ఇది తగ్గదని కూడా తెలుసు. కానీ బిడ్డల్లాగే మోసం చేస్తారా? ఈ ఈ గొంతు ఉన్నన్నాళ్ళు మన గత వైభవాలను, ఒడుదుడుకులను మీతో గుర్తు చేసుకుని పంచుకునే అదృష్టం కలగనివ్వండి. స్టాంపు కాగితాలు రేపు తెస్తే నేను పోయాక ఎలాంటి ఇబ్బంది పడకుండా సంతకాలు పెడతాను. నా చెయ్యి కదలిక ఆగిపోయాక బిడ్డలు నా సంతకాలు లేక అవస్థపడడం ఆ పైలోకం నుంచి కూడా చూసి భరించలేను. రోజు నా దగ్గరకొచ్చే ముందు మంకెన పువ్వుల్లాంటి మీ అందరి కళ్ళు వాచిపోయి ఉబ్బిపోయిన ముఖాలు నాకు మీ అందరి రహస్యం ఎప్పుడో చెప్పేశా. నేను చాలా అదృష్టవంతురాలిని. తెలిస్తే నేనెక్కడ బాధపడతానో అని గుండెల్లో కొండంత బరువును మోస్తూ నా కోసం తాపత్రయపడే బిడ్డలు, భర్తలు ఎంతమంది ఉంటారు? ఎంతమందికి ఉంటారు? పనులు, చదువులు, ఉద్యోగాలు మానుకొని వారం వారం నా చుట్టూ పొద్దుతిరుగుడు పువ్వుల్లా తిరుగుతున్న వీళ్ళు నన్నింకా రుణగ్రస్తుల్ని చేస్తున్నారు. వాళ్లేనా ప్రేమించే బిడ్డలు? నాకెంత గుంభనం ఉండాలి? అందుకే నా చావు నాకు తెలిసినట్టు, నేను మీకు విల్లుపైన సంతకాలు పెట్టినట్టు నేను చనిపోయిన తర్వాత గాని చెప్పను అని నా మీద ఒట్టేయండి. నీల అమాయకురాలు. దాని పెళ్ళయ్యేదాకా బాధ్యత మీదే. బంగారం మీకు అప్పగించేసినట్టే. అమ్మయ్యా, నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది. నేను చనిపోయే రోజు మాత్రం అందరూ దగ్గరుండేలా వరమివ్వమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అందిరా మీ అమ్మ.
మృత్యువు తెలిసిన మనిషిని చుట్టూ ఎందరున్నా భయంకరమైన ఒంటరితనం పీల్చి పిప్పి చేస్తుంది. అందుకే డాక్టర్ పెట్టిన గడువు కన్నా ముందే వెళ్ళిపోయింది మీ అమ్మ. ఏ ట్రీట్మెంట్కి లొంగనంత ముదిరిపోయాక వ్యాధి తెలిసిన మనకంటే మీ అమ్మ దురదృష్టవంతురాలు. మీ అమ్మకి బ్రతుకంటే ఎంతో ఇష్టం. మేమిద్దరం మునిమనవల్ని కూడా కలిసికట్టుగా ఆడించాలని కలలుగన్న దురదృష్టవంతులం. సీతారామయ్య గారి కంఠం ప్రవాహంలా ఎక్కడికో సాగిపోతోంది. చాలా కాలం తర్వాత నిర్భయంగా, నిస్సంకగా, నిరాఘాటంగా. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.